తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో మనసు మెరిపించే యోగా సందేశం విరిసింది. శరీరానికి శక్తి, మనసుకు మౌనం, మన సంస్కృతికి మార్గం చూపే యోగా ఇదే నూతన నినాదం. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగాంధ్ర ఉద్యమాన్ని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రారంభించారు. శ్రీ రామారెడ్డి జిల్లా పరిషత్ బాయ్స్ హై స్కూల్లో యోగా ప్రాముఖ్యతను విద్యార్థులకు, గ్రామస్తులకు స్ఫూర్తిగా వివరించారు ఎమ్మెల్యే నల్లమిల్లి. రోజు యోగా ఆరోగ్యమే భాగ్యం అనే నినాదంతో నల్లమిల్లి గారు అందరికీ ఆరోగ్యమయ జీవితాన్ని అభిలాషించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ఎన్డీఏ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నెక్స్ట్ ఎక్సర్సైజ్ సైడ్ టు సైడ్ సార్. నెక్స్ట్ గాలి పీల్చుతూ వదులుతూ సైడ్ అండి. రెండు వైపులా మెల్లగా చేయాలి. హెడ్ ట్విస్ట్ సార్. ఇప్పుడు సైడ్ తిప్పాలండి. గాలి పీల్చుతూ సైడ్ తిప్పాలి, వదులుతూ ఫ్రంట్కి రావాలి. హెడ్ రొటేషన్ సార్. క్లాక్ వైజ్ హెడ్ రొటేషన్. స్లోగా హెడ్ రొటేషన్ అండి. గాలి పీల్చుకుంటూ వెనక్కి వెళ్ళాలి, కిందకి దించేటప్పుడు గాలి వదలాలి. స్లో చేస్తామండి. తర్వాత వార్మింగ్ అప్ అనేది ఎక్సర్సైజ్ గురించినది, తర్వాత ఆసనాలు వేస్తాం, తర్వాత వాటి ఉపయోగాలు అనేది దాంట్లో చెప్పి ముగిస్తాం. ఓకే సార్. తారీఖున మనము చాలా ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. దానికి వేదిక అనేది మరి తెలియజేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని మరి ప్రారంభించినందుకు శాసనసభ్యుల వరకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి మిగతా కార్యక్రమాన్ని మనమందరం కూడా ఇక్కడే ఉండి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని వెళ్ళవలసిందిగా మరి కోరుతున్నాము. 70% మంది 80% మంది ఈ వ్యాధులతో బాధపడుతూ ఉన్నారు. ఇవన్నిటిపైన నియంత్రణ సాధించాలి అంటే తప్పనిసరిగా మన జీవన శైలిలో మార్పు రావాలి. జీవన విధానంలో మార్పు రావాలంటే ఇదొక అత్యద్భుతమైన సాధనం. దీన్ని వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ప్రాచీన సనాతన సంస్కృతిలో భాగమైన ఈ యోగాని ప్రధానమంత్రి గారు అంతర్జాతీయ యోగా దినోత్సవంగా 2015లో ప్రారంభించగానే కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా 70 ముస్లిం దేశాలు కూడా దీన్ని అనుసరించే విధానానికి ఆ రోజు ముందుకు వెళ్ళడం జరిగింది. దీన్ని బట్టి అర్థమవుతోంది ఇది ఎంత గొప్ప సాధనము అని. ఈ యోగా సాధకులకి ముఖ్యంగా మనసును నియంత్రణలో ఉంచుకోవడంలో ముఖ్యంగా విద్యార్థులకు కృషి చేయాలని, మరి ఇంత అత్యద్భుతమైన ప్రక్రియని మనకు మరలా ఎప్పుడో పతంజలి మహర్షి తెచ్చిన దాన్ని మరలా ఈరోజు అందుబాటులోకి తీసుకురావడంలో
ప్రధానమంత్రి గారు చేసిన కృషికి దాన్ని అందిపుచ్చుకొని ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక అత్యద్భుతమైన కార్యక్రమం ప్రపంచ రికార్డు సాధించే దిశగా రేపు జూన్ 21వ తారీఖున జరగబోయే ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి గారి సారథ్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని మీ అందరినీ సవినయంగా కోరుకుంటూ మరి ఈరోజు ఈ కార్యక్రమానికి అధికారులందరూ హాజరు కావడం జరిగింది. ముఖ్యంగా డిఎల్పో గారు, ఎండిఓ గారు, తహసీల్దార్ గారు, అదేవిధంగా కూటమి నేతలందరూ హాజరయ్యారు. మరి విద్యార్థులకు కొంత హాజరైంది, మీడియా మిత్రులందరూ హాజరయ్యారు. అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ హాజరైన బాలబాలికలకి నా శుభాశీస్సులు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ అని అన్నారు.